కాన్స్టిట్యూషన్ లో ఒక కాన్సెప్ట్ ఉంటది. ఆ కాన్సెప్ట్ లీగల్ ఎయిడ్. లీగల్ ఎయిడ్ అంటే ఎవరి దగ్గర అయితే అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే పైసలు లేవో ఆ పైసలు ఎందుకంటే కోర్టులో వాదించుకోవడానికి మినిమం పైసలు ఉండాలా. దాంట్లో కోర్టులో కేసు పెట్టాలంటే కొంచెం పైసలు ఉండాలి. సో ఈ పైసలు లేని వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏం చేయాలంటే లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాలి. అంటే లీగల్ ఎయిడ్ అంటే ఒక లాయర్ని ప్రొవైడ్ చేయాలి మనిషికి. సో ఈ లాయర్ ప్రొవైడ్ చేసే ప్రాసెస్, ఈ ప్రొవిజన్ రాజ్యాంగంలో రాసినది. ఏ ఆర్టికల్లో అంటే ఆర్టికల్ 39A రాసి ఉంది. సో ఈ 39A అనేది డిపిఎస్పి. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినా చేయకున్నా వాళ్ళపైన మనం ఎటువంటి యాక్షన్ చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే అది డిపిఎస్పి, వాళ్ళ ఇష్టం, చేస్తే చేస్తారు లేకపోతే లేదు. కానీ ఇప్పుడు ఈ విషయంలో పార్లమెంట్ దీనిపైన ఒక చట్టం తీసుకొచ్చింది. 1987లో ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం పేరే నాల్సా. సో ప్రతి మనిషికి లీగల్ ఎయిడ్ అనేది చాలా కంపల్సరీ. ప్రతి మనిషి ఎవరైతే జైల్లో ఉన్నా, ఎవరిపైన కేసులైనా వాళ్ళు వాదించుకోవడానికి వాళ్ళ కోసం ఒక లాయర్ని పెట్టాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టం అనేది తెచ్చింది. సో ఒకవేళ నేషనల్ అయితే నాల్సా, స్టేట్లో అయితే సాల్సా, డిస్టిక్లో అయితే డాల్సా అనే 3 చట్టాలు తీసుకొచ్చింది. సో దీనిపైన 2022లో బడ్జెట్ అలొకేషన్ దాదాపు 200 crores ఉండే. కానీ 2024కి వచ్చేసరికి 140 కోట్లు మాత్రమే అయింది. అంటే పర్ హెడ్ ఒక మనిషి పైన లీగల్ ఎయిడ్కి జస్ట్ 1 రూపీ మాత్రమే ఖర్చు చేస్తుంది గవర్నమెంట్. ఓకే, సో దీనివల్ల అందరికీ లీగల్ ఎయిడ్ అనేది దొరకట్లేదు. సో దీనిపైన మనం మాట్లాడాలి.